నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో తడలో గడప గడప కార్యక్రమంలో మన ప్రభుత్వం పాల్గొని ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ఎమ్మెల్యే సంజీవయ్య తెలుసుకుని ప్రజల సమస్యలను అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ ఎంపీపీ రఘు, వైసీపీ నాయకులు మునుస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు బాబు మీద నిల్లా మేము తీసుకుంటాను. సార్ కదిలితే వాళ్ళని చెప్తున్నాను. సులూరుపేటలోని ఆచార్య భరద్వాజ సేవా సమితి వారి ఆధ్వర్యంలో సులూరుపేటలోని మున్సిపాలిటీ కార్మికులకు ఉచితంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నరేంద్ర నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పోలవరం పద్మ, చిన్ని సత్యనారాయణ, ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు ఎంఎం చంద్రబాబు, అలవల భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ వారికి ఈ అవకాశాన్ని వాళ్ళ సంస్థ తరఫున మా మున్సిపల్ వర్కర్లకి ఈ చలికాలం వాళ్ళు ఉదయాన్నే పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళకి స్వెటర్లు ఇస్తున్నందుకు ఈ సంస్థకి మేము మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విశేష మన వైస్ చైర్మన్
చిన్ని సత్యనారాయణ గారికి, పోలూరు పద్మ గారికి, కమిషనర్ నరేంద్ర గారికి, మేనేజర్ గారికి, మా సంస్థ సభ్యులకి, ముఖ్యంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకి, స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే చెప్పారు, సార్ చెప్పారు, మా బాబాని చెప్పారు. దేశంలో ప్రపంచంలోనే అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అంటే డబ్బు ఉండేవాళ్ళు, అంబానీలు, అదానీలు కాదు. నా ఉద్దేశం ఆరోగ్యవంతులే. అట్లాగే మున్సిపల్ స్టాఫ్ కమిషనర్ గారు నమస్కారం. అట్లాగే ఇలాగే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నిజంగా ఇది మంచి ఒక మనుషుల్లో మంచితనం ఇంకా ఉంది అని నిరూపించుకోవడానికి చేసే ఇది ఒక సందర్భానుసారంగా ఆయన పేరు భరద్వాజ్ గారు ఆయన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాగూ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయటం మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు మన పురపాలక సంఘంలో మన వర్కర్లందరికీ కూడా ఇలా బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇది 3వ సంవత్సరం. బట్టలు తీసుకొని వారు ఎనలేని ఆనందాన్ని పొందుతున్నారు మా వర్కర్లు. వారందరి తరఫున కూడా సంస్థకి మరొకసారి చేతులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే సూలూరుపేటలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు ఎవరో గుర్తు తెలియని ఆకతాయిలు ఆ స్కూల్ ఆవరణంలోని బాత్రూమ్ నందు, స్కూల్ గదుల నందు, బయట వాతావరణంలో ఏర్పాటు చేసిన తదితర పరికరాలను గుర్తు తెలియని ఆకతాయి మూకలు స్కూల్ మూసివేసిన సమయంలో స్కూల్ లోపల ప్రవేశించి స్కూల్ ఆవరణంలో ఉన్న పరికరాలను విచ్చలవిడిగా ధ్వంసం చేయడం జరుగుతుంది. దీంతో స్కూల్ స్టాఫ్ దిక్కుతోచని పరిస్థితుల్లో సూలూరుపేట పోలీస్ స్టేషన్లో ఆకతాయిలపై ఫిర్యాదు చేయడం జరిగింది.
నేను గర్ల్స్ హై స్కూల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. గత కొంతగా అంటే మాకు నాడు నేడులో నిధులు వచ్చాయి సార్. ఆ నిధుల ప్రకారంగా మాకు అన్ని టాయిలెట్స్ అన్నీ బాగా సక్రమంగా పెట్టారు. కానీ మరుసటి రోజే అవి పెట్టిన మరుసటి రోజే అవి థెఫ్ట్కి గురైనాయి. తర్వాత మళ్ళీ ఈ ట్యాప్స్ తర్వాత వాష్ బేసిన్లు ఇవన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. అది ఎవరు కొడుతున్నారని సరిగ్గా తెలియడం లేదు. మళ్ళీ అంటే గ్యాప్ ఇచ్చి ఏదో ఒకటి ధ్వంసం చేస్తూనే ఉన్నారు స్కూల్ ప్రాపర్టీని. అది ఎవరు చేస్తున్నది మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చున్నాం సార్. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు చేస్తున్నది మాత్రం తేల్చలేకపోతున్నారు. నిన్న అంటే ఒక్కరోజు సెలవు వస్తే మాత్రం ఈ విధంగా జరుగుతూ ఉంది. రెగ్యులర్గా స్కూల్ జరిగేటప్పుడు ఏం జరగడం లేదు. మాకు సండేస్ కానీ లేదా ఇంకా 2-3 రోజులు ఏదైనా ఫెస్టివల్స్ అక్కడ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది సార్. నిన్న ఏమంటే ట్యాప్స్ ప్లస్ పైపు వాటర్ వచ్చే అంటే ట్యాంక్ నుండి వాటర్ వచ్చేటువంటి పైప్స్ అన్నీ కూడా పగలగొట్టడం జరిగింది సార్. అంటే మా స్కూల్లో 500 మంది పిల్లలు ఉన్నారు సార్. ఈ 500 పిల్లలకి టాయిలెట్స్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు సార్. పిల్లలు కూడా స్కూల్కి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా బడిలోనే ఉండాలి కాబట్టి టాయిలెట్స్ అనేది నెససరీ కదా సార్. అందువల్ల మీరు కొంచెం నాగుల చవితి పండుగను పురస్కరించుకొని సూలూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం ఆవరణంలో ఉన్న పుట్ట వద్ద భక్తులు వేకువజాము నుండి బారులు తీరి పెద్ద ఎత్తున నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు పుట్ట వద్ద పుట్టలో పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం కమిటీ వారు ఆలయ ఈవో ఆధ్వర్యంలో పుట్ట వద్ద భక్తులకు కావలసిన వస్తువులను సమకూర్చారు. ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ నాగేంద్రహారాయ శివాయ శ్రీనందివాహన శివాయ మాహేశ ఈశా శివాయ భవపాపనాశ శివాయ సాంబ సదా శివ శివాయ శంభో మహాదేవ శివాయ గంగాధరాయ శివాయ గరుడకంఠాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ నాగేంద్రహారాయ శివాయ శ్రీనందివాహన శివాయ తడ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ ను శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఇండస్ట్రియల్ స్కిల్ హబ్ను ఏర్పాటు చేశారని, వీటి ద్వారా విద్యార్థుల నైపుణ్యతను పెంచుకొని స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలవి రఘు, ఎంపీడీఓ మురళీకృష్ణ, ప్రిన్సిపల్ దేవదానం, వైసీపీ నేతలు ఉచ్చూరు మునుస్వామిరెడ్డి, శివకుమార్, కోదండం, ఆర్ముగం, పరమశివం రెడ్డి, జ్యోతి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
యువత యొక్క భవిష్యత్తు కావచ్చు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. మరి అనేక సార్లు చెప్పడం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి తన సుదీర్ఘమైన పాదయాత్రలో మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నడిచే క్రమంలో మరి మన ప్రాంతంలో పోతూ నాయుడుపేటలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి అయ్యా ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రియల్ హబ్స్ ఉన్నాయి, ఇంత ఇండస్ట్రీస్ ఉన్నా కూడా ఈ ప్రాంతం ప్రజలకి మరి ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి, ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వట్లేదు అంటే ముఖ్యమంత్రి గారు అడిగారు ఆ రోజు, ఎందుకు ఇవ్వట్లేదండి? ఆ రోజు చెప్పా, ఇట్లా ఉంది సార్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవంటున్నారు, టెక్నికల్ స్కిల్స్ తక్కువ ఉన్నాయంటున్నారు, మాకు ఇండస్ట్రీకి తగ్గ స్కిల్స్ వాళ్ళ దగ్గర లేనందువల్ల చేర్చుకోలేకపోతున్నామని చెప్తూ అది సొడ్డుగా చెప్పి పక్కనున్న తమిళనాడు వాళ్ళు, పక్కనున్న మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వీళ్ళు వచ్చి ఒరిస్సా వాళ్ళు, మన చుట్టుపక్కల ఆంధ్రాకి చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇక్కడ చేరిపోతూ ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువ చేసుకుంటున్నారు, మరి లేబర్ యాక్టివిటీస్ మాత్రమే మా దగ్గర చేయించుకుంటున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు విన్నవిస్తే ఆ రోజు నాయుడుపేటలో పబ్లిక్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏమనంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా రాష్ట్రంలో స్థానికులకి 170% ఉద్యోగాలు ఇవ్వాలి, దీన్ని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చట్టం చేస్తామని చెప్పారు. ఈరోజు చట్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ మహాత్మా గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం వారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. ఇందులో భాగంగా సులూరుపేటలో కూడా మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు అలవల సురేష్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వారు ముందుగా పట్టణంలో నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ చేశారు. మహాత్మా గాంధీకి జై అంటూ, విక్టర్ ప్రసాద్ కి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ బస్టాండ్లోని మహాత్మా గాంధీ మండపం వద్దకు చేరుకొని మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సలహాదారులు అలవల సురేష్ చేతుల మీదుగా పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సలహాదారులు ఐతా శ్రీధర్, చిన్ని సత్యనారాయణ, కాకి శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के विक्टर प्रसाद विक्टर प्रसाद विक्टर प्रसाद महात्मा गांधी के 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 विक्टर प्रसाद विक्टर प्रसाद विक्टर प्रसाद विक्टर प्रसाद विक्टर प्रसाद महात्मा गांधी के महात्मा गांधी के जय जोहार 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 महात्मा गांधी के महात्मा गांधी के प्रसाद 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 महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के
महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के विक्टरी प्रसाद विक्टरी प्रसाद विक्टरी प्रसाद विक्टरी प्रसाद विक्टरी प्रसाद ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ అన్నదమ్ముల వలె ఐకమత్యంతో ఉంటే మనలో చిచ్చు పెట్టేదానికి ఎవరో ఒకరు ఉంటారు. అందులో నిన్న విక్టరీ ప్రసాద్ అతడు ఈరోజు మహాత్మా గాంధీ గురించి చాలా నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఇది మంచి సంస్కృతి కాదు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటున్నాము. మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీనే ఆ విధంగా అవమానించిన విక్టరీ ప్రసాద్ ముందు పదవి నుంచి వైదొలిగి అతన్ని అరెస్ట్ చేయవలసిందిగా సూలూరుపేట ఆర్యవైశ్యులందరి తరపున మనవి చేస్తున్నాను. ఎన్నో కష్టాలు పడి జైలుకి వెళ్ళి ఉప్పు సత్యాగ్రహం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎంతోమంది నాయకులు ప్రాణత్యాగాలు చేసిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. అటువంటి మహాత్మా గాంధీ గారిని ఎస్సీ చైర్మన్ విక్టరీ ప్రసాద్ గారు చాలా విషితమైన వ్యాఖ్యలు చేశారు. చాలా బాధాకరంగా ఉంది. అటువంటి సందర్భంగా ఈరోజు సూలూరుపేట మండల సంఘం తరఫున పాలాభిషేకం చేసే గాంధీ గారికి వారి నిరసన తెలియజేస్తున్నాము. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.